ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యం యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. జాన్ చాప్టర్ 14 వర్స్ 14. ఇఫ్ యు ఆస్క్ మీ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది దేవుని యొక్క నియమము. యేసయ్య నామంలో నీవు ఏది అడిగినను అది దేవుడు ఖచ్చితంగా నీకు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. అయితే నీవు దేవుణ్ణి ఎలా అడగాలి? నీవు యేసయ్యని విశ్వాసంతో అడగాలి. మై డియర్ ఫ్రెండ్, నీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉందో ఒక్కసారి ఆలోచించు. దేవుడు అద్భుతాలు చేస్తేనే విశ్వసిస్తున్నావా, లేక జీవవాక్యంను నీ జీవితానికి ఆధారం చేసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు ప్రజలు వారి జీవితంలో అద్భుతాలు జరగాలి, లేకపోతే ఆత్మీయంగా బలహీనపడుతున్నారు. అన్య ప్రజలు కూడా అలాగే ఉన్నారు. దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఎవ్వరూ నమ్మడం లేదు. అన్య ప్రజలకు దేవుడు కనపడాలి, వారు తాకాలి, పట్టుకోవాలి, ఊరేగించాలి. అటువంటి దేవుడినే నమ్ముతారు. అయితే యేసయ్య ఈ లోకంలోని ప్రతి ఒక్కరి కోసం తనను తాను తగ్గించుకొని సిలువలో తన ప్రాణం పెట్టింది. ఈరోజు నీవు అద్భుతాలు చూడాలనో, లేక విగ్రహాలకు మొక్కుతావనో, లేక ఆచారాలను ఆచరిస్తావనో కాదు. పాపంలో ఉన్న నిన్ను పరిశుద్ధంగా చేయడానికి, అంధకారమైన చీకటి నుండి వెలుగులోకి నడిపించడానికి సిలువలో తన ప్రాణం పెట్టాడు. దేవుణ్ణి నమ్మిన తరువాత అద్భుతాలు కావాలని అడుగుతారు. నిన్ను పాపం నుండి రక్షించడమే అద్భుతం. చీకటి నుండి వెలుగులోకి నడిపించడమే అద్భుతం. అద్భుతం అంటే దేవుడు ఇచ్చే రక్షణ. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. యేసయ్య నీకు జీవవాక్యం ఇచ్చాడు. ఎంతగా నీవు జీవవాక్యం చదువుతావో అంతగా దేవుణ్ణి తెలుసుకుంటావు. విశ్వాసంలో బలంగా ఎదుగుతావు. ఎప్పుడైతే నీవు విశ్వాసంలో ఎదుగుతావో అప్పుడు దేవుని చిత్తానుసారంగాను, దేవుని ఉద్దేశానికి, ఆయన స్వభావానికి, ఆయనకు మహిమ తెచ్చే విధముగా అడుగుతావు. You will ask in consistency with His will, with His purpose, with His person, with His perfection and with His glory to God. అప్పుడు యేసయ్య నామంలో ఏది అడిగినా నీవు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ఆర్థిక విషయంలో దేవుడు చేసే గొప్ప కార్యాలు చూస్తావు. కాబట్టి దేవుని యందు విశ్వాసముతోనూ, దేవుని చిత్తానుసారంగాను నీవు అడగాలి. అప్పుడు నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని యేసయ్య ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన వాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మమ్మల్ని విశ్వాసంలోనికి నడిపించండి. మా ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడవు నీవు మాత్రమే. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాగ్దానం నెరవేరాలని సింహాసనాసీనుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.